హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. సో నేను మీ దివ్యాని. ఇప్పుడైతే వచ్చేసి విద్యాశాఖ నుంచి గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ ఏ పొజిషన్స్ అయితే పడ్డాయి. సో వాటి యొక్క ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయితే అయ్యింది. మీరైతే పంపించాల్సి అయితే ఉంటుంది. లాస్ట్ డేట్స్ లోపల వాళ్ళకైతే పంపించాలి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. రిక్రూట్మెంట్ అని చెప్పేసి క్లియర్గా అడ్వర్టైజ్మెంట్ 3/2025 అని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇన్ఫర్మేషన్ క్యాండిడేట్స్ ఫర్ గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి పొజిషన్స్, ఇన్ఫర్మేషన్ క్యాండిడేట్స్ ఫర్ గ్రూప్ బి, గ్రూప్ సి పొజిషన్స్‌కి అన్నీ క్లియర్‌గా అయితే ఇచ్చారు. సో నేనైతే అన్ని నోటిఫికేషన్స్‌ని ఓపెన్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ ఫర్ దీస్ పొజిషన్స్‌కి. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి క్విక్‌గా చూసేయండి. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్‌తో వీడియోస్ అయితే ఉంటాయి. అండ్ చాలా రకరకాల వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకోండి. మీకు కూడా తెలుస్తుంది ఎటువంటి టైప్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. అండ్ లాస్ట్ డేట్స్ ఉంటే త్వరగా అప్లై అయితే చేసేసుకోండి. అలాగే షార్ట్స్ రూపంలో మేము ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ చెప్తూ ఉంటాము. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్‌లో అయితే ఉంటాయి. అండ్ ఇవి కూడా ఒకసారి చూసుకోండి. ఏమైనా లింక్ కనిపించకపోతే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇప్పుడు గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ ఈ పొజిషన్‌కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ నేనైతే ఓపెన్ చేసి పెట్టాను. ఒకసారి క్లియర్‌గా చూద్దాము. అండ్ ఇక్కడ చూడండి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ హిందీ ట్రాన్స్లేటర్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. సో దీనికి ఒక పొజిషన్ అయితే ఉంది. ఓబీసీ వాళ్ళు అప్లై చేసుకోవాలి. పే లెవెల్ 29,200 నుంచి 92,300 అయితే ఉంది. దీనికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హిందీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉండాలి. అలాగే మీరు డిజైరబుల్ క్వాలిఫికేషన్ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్. ఎసెన్షియల్ ఉంటే సరిపోతుంది. అప్పర్ ఏజ్ లిమిట్ 35 ఇయర్స్ అయితే దాటైతే ఉండకూడదు. ఒకవేళ మీకు జాబ్ కనుక వస్తున్నట్లయితే ఎటువంటి జాబ్ రోల్స్ చేయాలో కూడా ఇక్కడ ఇచ్చారు. అంటే హిందీ ట్రాన్స్లేటర్ రిలేటెడ్ ఇంగ్లీష్ టు హిందీ ట్రాన్స్లేట్ చేయాలి. అండ్ ఇంకా అసిస్టెంట్ ప్రిపరేషన్ టు సబ్మిట్ రిపోర్ట్స్ అండ్ రిటర్న్ సంబంధించిన వర్క్ అయితే ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ అయితే వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 2 కన్సోల్ ఆపరేటర్ పొజిషన్ ఒకటైతే ఉంది. అన్రిజర్వ్డ్ కేటగిరీ లెవెల్ 5 శాలరీ పే చేస్తారు. దీనికి కనుక చూసుకున్నట్లయితే స్కూల్ ఫైనల్ ఆర్ ఈక్వివాలెంట్స్ క్లాస్ 10th విత్ 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసైతే ఉండాలి. లేదా బీఈ, బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసినా పర్వాలేదు. మీ ఏజ్ అనేది 35 ఇయర్స్ అయితే దాటకూడదు ఉండకూడదు. అండ్ దీనికి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ అయితే వచ్చేసి సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అయితే వచ్చేసి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ రిజర్వేషన్స్ కేటగిరీ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ డిసిప్లిన్ ఇది ఈక్వివాలెంట్ అయితే ఉండాలి. స్పీడ్ ఇన్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ 100 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలి. ఇది కూడా 35 ఇయర్స్ అయితే దాటైతే ఉండకూడదు. అండ్ నెక్స్ట్ గనుక చూసుకున్నట్లయితే సీనియర్ లైబ్రేరియన్ పొజిషన్ గ్రూప్ ఏ పొజిషన్ ఓబీసీ అకాడమిక్ లెవెల్ 10 పే చేస్తారు. మాస్టర్ డిగ్రీ లైబ్రరీ సైన్స్ ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉండాలి. 25 నుంచి 35 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి మీది. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చారు. సీనియర్ టెక్నికల్ ఆఫీసర్‌లో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గ్రూప్ ఏ పొజిషన్స్. ఇవైతే గ్రూప్ ఏ పొజిషన్స్ ఫ్రెండ్స్. ఎంఈ, ఎంటెక్ ఎనీ డిసిప్లిన్ చేసినా పర్వాలేదు. సో నేను క్విక్‌గా చెప్తున్నాను. గ్రూప్ ఏ కూడా చాలామంది అప్లై చేసుకోవచ్చు. అదేం లేదు. టెక్నికల్ ఆఫీసర్ అయితే వచ్చేసి గ్రూప్ ఏ ఒకటైతే ఉంది. అన్‌రిజర్వ్డ్ బీఈ, బీటెక్ 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంది. ఇది చాలా హై ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. అండ్ టెక్నికల్ ఆఫీసర్ ప్రొడక్షన్ అసిస్టెంట్ అయితే బీఈ, బీటెక్ 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంది. సో కొన్నిటికి 10 ఎక్స్‌పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్. నేను క్విక్‌గా చూపిస్తున్నాను. చాలా తక్కువ మందికి ఉంటుంది కదా 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అంటే. సో నెక్స్ట్ అయితే వచ్చేసి సెక్రటేరియట్ అసిస్టెంట్ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓబీసీ ఒకటి, అన్‌రిజర్వ్డ్ ఒకటి, పే లెవెల్ 2. ఇవి గ్రూప్ సి పొజిషన్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి గ్రూప్ సి పొజిషన్స్ ఫ్రెండ్స్. గ్రూప్ సి అయితే ఎక్కువ చాలా మందికి ఉపయోగపడుతుంది. 10+2 పాస్ అయిపోవాలి. నాట్ ఎక్సీడింగ్ 35 ఇయర్స్. మినిమమ్ ఇంటర్మీడియేట్ అర్హతతోనే టైపింగ్ స్పీడ్ ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 1లో గ్రూప్ బి టెక్నికల్ అన్‌రిజర్వ్డ్ కేటగిరీ లెవెల్ 6 పే చేస్తారు. డిగ్రీ ఇన్ సినిమాటోగ్రఫీ ఆర్ ఈక్వివాలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉండాలి. సో నెక్స్ట్ గనుక పొజిషన్ చూసుకున్నట్లయితే సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉండి టైపింగ్ స్పీడ్ అయితే సరిపోతుంది. ఓబీసీలో ఒకటి, అన్‌రిజర్వ్డ్‌లో ఒకటైతే ఉంది. 35 ఇయర్స్ అయితే దాటితే ఉండకూడదు. నెక్స్ట్ అయితే వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 2 కన్సోల్ ఆపరేటర్. ఇది కూడా అయితే వచ్చేసి అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో ఉంది. లెవెల్ 5 పే చేస్తారు. దీనికి స్కూల్ ఆఫ్ ఫైనల్ ఆర్ ఈక్వివాలెంట్స్ విత్ 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉండాలి. నెక్స్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ హిందీ ట్రాన్స్లేటర్ పొజిషన్ అయితే ఉంది. మీకు హిందీ ట్రాన్స్లేషన్ రిలేటెడ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్ పడిన గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి పొజిషన్స్. వీటన్నిటికీ లాస్ట్ డేట్స్ అయితే చూద్దాము.
లాస్ట్ డేట్స్ అయితే వచ్చేసి 10/5/2025 అవైలబిలిటీ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ అని చెప్పేసి క్లియర్‌గా అయితే ఇచ్చారు. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ 9/6/2025 అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ రిసీవింగ్ హార్డ్ కాపీ. సో, అప్లై చేసిన తర్వాత హార్డ్ కాపీ వాళ్ళకి పంపించాలి. 24/6/2025 అయితే ఇచ్చారు. హార్డ్ కాపీ ఆఫ్ ద అప్లికేషన్ ఈస్ సబ్మిటెడ్ ఆఫ్టర్ సో, ఆఫ్టర్ ఈ డేట్ తర్వాత సబ్మిట్ చేస్తే రిజెక్ట్ చేస్తామని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో, నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ ₹500 అయితే ఉంది. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకైతే ఉంది. అండ్ మిగిలిన వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజబిలిటీ, వుమెన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్‌కి అప్లికేషన్ ఫీ అయితే లేదు. అండ్ దీనికి పంపించవలసిన అడ్రస్ మీకు తెలియాలి కదా! సో, ఇక్కడ చూడండి ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ పోస్ట్‌లకి అప్లై చేస్తే సెపరేట్ అప్లికేషన్ పెట్టాలి. సెపరేట్‌గా ఫీ కట్టాలి. డైరెక్టర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ రీసెర్చ్ ఎన్ఐటీటీఆర్ అని అంటారు. చెన్నైలో అయితే ఉంది. ఇది పోస్టింగ్ కూడా మీకు ఇక్కడే ఇస్తారు. క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఈ అడ్రస్‌కి పంపిస్తే సరిపోతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. మీకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అయితే ఇస్తాము. రిక్రూట్‌మెంట్ ఆఫ్ గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి పొజిషన్ అండ్ రెగ్యులర్ బేసిస్ మీద అంటే పర్మనెంట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. ఇక్కడ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ వాళ్ళు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. అండ్ నేను కెరియర్ పేజ్‌లోకి కూడా వెళ్ళేసి రిక్రూట్‌మెంట్ సెక్షన్‌కైతే వెళ్ళాను. రిక్రూట్‌మెంట్ సెక్షన్‌కి ఓపెన్ చేయడంతోటే మీకు స్టాఫ్ రిక్రూట్‌మెంట్ 2025, 2026 అని చెప్తుంది. సో, ఇక్కడ మాత్రం క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇదైతే వచ్చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోండి. అండ్ అప్లికేషన్ లింక్ అనేది ఇంకా ఈ వెబ్‌సైట్‌లో నాకైతే ఎక్కడ కనిపించలేదు. సో, నేను అప్లై కనిపించడంతోటి వెంటనే పోస్ట్ చేస్తాను. ఇక్కడ ఈ 3 ఓపెన్ చేస్తా ఉంటే నేను చూపించిన పీడిఎఫ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. మరి ఇక్కడ ఆన్‌లైన్ అప్లికేషన్ విల్ ఓపెన్ షార్ట్‌లీ అనేది చూపిస్తున్నారు. బట్ ఇక్కడ నోటిఫికేషన్‌లో మాత్రం క్లియర్‌గా ఆల్రెడీ స్టార్ట్ అయిందని నాకైతే కనిపిస్తుంది. అవైలబిలిటీ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ అని ఒకసారి నేను కూడా చెక్ చేసి అయితే చెప్తాను. మీరు మీరు కూడా చెక్ చేసుకోండి. ఎన్ఐటీటీఆర్ చెన్నై వెబ్‌సైట్ నుంచి. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. నేను ఒకవేళ యాక్టివేట్ అయితే నేను పిన్‌డ్ కామెంట్ అయితే చేస్తాను. అప్లికేషన్ లింక్‌ని డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.